హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియ ఛానల్. టుడే వీడియో వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అండి. వితౌట్ షుగర్, కాస్త కూడా షుగర్ వేసుకోకుండా బీట్రూట్ జ్యూస్ ఎంతో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బీట్రూట్ జ్యూస్ని వారంలో కనీసం ఒక 2 సార్లైనా తీసుకోవాలండి. ప్రాసెస్ని చూసేద్దాం పదండి. ఒక బీట్రూట్ని తీసుకొని ఇలా పొట్టు తీసి శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఉంచుకోవాలి. క్యారెట్ని కూడా పొట్టు తీసేసి తీసుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకోవాలి. క్యారెట్ మరియు బీట్రూట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 దోసకాయ ముక్కల్ని తీసుకోవాలి. 4 స్పూన్ల తేనెని తీసుకోవాలి. ఇదైతే న్యాచురల్ తేనె అండి, తేనె పట్టు నుండి తీసింది, షాప్లో నుండి తెచ్చుకున్నది కాదు. ఏ జ్యూస్లో అయినా మనము షుగర్కి బదులు తేనె వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీట్రూట్ ముక్కల్ని జార్లో వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. 2 దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 గ్లాసెడ్ వాటర్ పోసుకోవాలి, వాటర్ గ్లాస్తో. నా జ్యూసర్ అయితే కొంచెం రిపేర్లో ఉందండి, అందుకే నేను నార్మల్ జార్నే వాడుతున్నాను. దీన్ని మనం ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి, ముక్కలు ముక్కలుగా ఉంచుకోకూడదు. ఈ జ్యూస్నంతా మనం ఇలా వడకట్టుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న తేనెను కూడా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఇలా బాగా కలపాలి, తేనె బాగా కలిసేటట్టు. హెల్దీ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక రెడీ టు సిప్ హెల్దీ బీట్రూట్ జ్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.